బ్రేకింగ్ న్యూస్ ఏసీపీ విచారణకు తన న్యాయవాదిని కూడా అనుమతించాలని కోరుతూ కేటీఆర్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. విచారణ గదిలోకి నిందితుడితో పాటు అటు న్యాయవాదిని అనుమతించలేమని కోర్టు స్పష్టం చేసింది. కేటీఆర్ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కాబట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించే పరిస్థితి ఉండదని కోర్టు తెలిపింది. ఇక ముగ్గురు న్యాయవాదుల పేర్లిస్తే అందులో ఒక్కరిని ఆయనకు విజిబుల్ డిస్టెన్స్ లో ఉండేలా అనుమతిస్తామని చెప్పింది. లాయర్ కు కేటీఆర్ కనిపించేలా విజిబుల్ డిస్టెన్స్ కు ఏసీబీ ఆఫీసులో సౌకర్యం ఉందా అని ఏఏజీని కోర్టు అడిగింది. సాయంత్రం 4 గంటలకు ఈ విషయంపై క్లారిటీ ఇస్తామని ఆయన ఏఏజీ చెప్పారు. ఇక పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సురేష్, ఇప్పటికే చూసుకుంటే కేటీఆర్ విచారణకు సంబంధించి తన న్యాయవాదిని కూడా అనుమతించాలని చెప్పి ఏదైతే కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ వేశారో దానికి సంబంధించి ముగ్గురు న్యాయవాదుల పేర్లు చెప్పమంటుంది కోర్టు. ఎవరి పేర్లు తెప్పికొస్తున్నాయంటారు? కేటీఆర్ రేపు విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఏసీబీ రెండో నోటీసు జారీ చేయడం జరిగింది. రేపు 10 గంటలకు బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయంలో విచారణకు రావాలని చెప్పింది. ఆ నోటీసులో స్పష్టంగా అడ్వకేట్లని అనుమతించము, కేటీఆరే వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. దీనిపైన కేటీఆర్ ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ జరిగింది. విచారణ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు న్యాయమూర్తి చేయడం జరిగింది. కేటీఆర్ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆయనపై థర్డ్ డిగ్రీ ఎలా జరుగుతుంది అని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని ఈ గతంలో జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన ఆ ఆర్గ్యుమెంట్స్ని కేటీఆర్ తరపు న్యాయవాదులు వినిపించడం జరిగింది. ఆ సందర్భంలో కేటీఆర్ వెంబడి న్యాయవాదిని ఇన్వెస్టిగేషన్ రూమ్ వరకు పంపించడం వీలు కాదని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టంగా చెప్పింది. కానీ కేటీఆర్ విజిబుల్గా, ఎందుకంటే కేటీఆర్ని విచారించే సమయంలో ఆయన ఒకవేళ విజిబుల్గా కనిపించే ఏర్పాట్లుంటే అక్కడి వరకు కేటీఆర్ తరపు న్యాయవాదులను అనుమతిస్తాం, దీనికి సంబంధించి ముగ్గురు న్యాయవాదుల పేర్లు అందించండి అని చెప్పేసి కూడా హైకోర్టు కేటీఆర్ తరపు న్యాయవాదికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఏసీబీ కార్యాలయంలో కూడా కేటీఆర్ని విచారించే సందర్భంలో అలాంటి విజిబుల్కి సంబంధించిన ఏర్పాట్లు ఉన్నాయా లేదా అనేది విచారణ అధికారిని అడిగి చెప్పాలని చెప్పేసి కూడా హైకోర్టు అడ్వకేట్ జనరల్కి సూచన చేయడం జరిగింది. దీనిపై 4 గంటలకి కనుక్కొని చెప్తామని చెప్పడంతో 4 గంటలకి కేటీఆర్ పిటిషన్పై తీర్పు వెల్లడిస్తామని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. అయితే కేటీఆర్ను విచారించే సందర్భంలో విచారణ అధికారి కేటీఆర్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో అవి వినబడకుండా దూరం నుంచి చూసే విధంగా ఏదైతే విజిబిలిటీకి సంబంధించిన వెసులుబాటు ఉంటే అక్కడి వరకు మాత్రమే అనుమతిస్తాం తప్ప కేటీఆర్ పక్కనే కూర్చొని విచారణ అధికారి అడిగే క్వశ్చన్స్ వినే విధంగా అడ్వకేట్కి అనుమతి ఇవ్వము అని చెప్పేసి హైకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఆ ఏసీబీ కార్యాలయంలో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి వివరాలు అందించాలని చెప్పేసి కూడా హైకోర్టు కోరడం జరిగింది. దీనిపై 4 గంటలకు తీర్పు వెల్లడించనుంది హైకోర్టు కేటీఆర్ పిటిషన్పై. రైట్ సురేష్, ఇప్పటికే చూసుకుంటే మొన్న కూడా ఏసీపీ విచారణకైనా హాజరు కాకుండా ఏదైతే ఆఫీస్ వరకు వచ్చి తిరిగి వెళ్ళిపోయిన ఇదిని మనం చూసాం. అయితే ఇప్పుడు ఏదైతే ఏసీపీ విచారణ ఉందో దానికైనా హాజరయ్యే అవకాశం కనిపిస్తుందంటారా? ఇప్పటికే కావాలని చెప్పి తన న్యాయవాది కూడా తనకి విచారణ సమయంలో ఉండాలి అని చెప్పి కూడా ఏదైతే కోర్టులో పిటిషన్ వేశారో దాని ప్రకారం చూసుకుంటే రేపు ఆయన విచారణకు వెళ్తారా లేరా అనే ఉత్కంఠ కూడా ఉంది. ఎలా చూడొచ్చు అంటారు సురేష్? అంటే గతంలో కేటీఆర్ విచారణకు పిలిచిన సమయంలో ఆయన తీర్పు వచ్చే వరకు నాట్ టు అరెస్ట్ ఆర్డర్ ఉంది కాబట్టి ఆయన విచారణకు తప్పించుకొని ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఈసారి ఇప్పుడు ఆయన క్వాష్ పిటిషన్కి సంబంధించి హైకోర్టు కొట్టివేసేయడం జరిగింది. విచారణలో ముందుకు వెళ్ళాలని చెప్పి ఏసీబీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపు కేటీఆర్ కంపల్సరిగా ఇక్కడ ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే రెండో నోటీస్ కేటీఆర్కి సర్వ్ చేసింది. రెండో నోటీసు, ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది రేపు ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరు కావాలి, వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పేసి కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. రేపు కేటీఆర్ విచారణకు డుమ్మా కొడితే ఏసీబీ ఫర్దర్గా చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కేటీఆర్ కూడా రేపు విచారణకు హాజరవుతాననే చెప్తున్నారు. ఎందుకంటే తన న్యాయవాదిని అనుమతించాలని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చి 4 గంటలకు తీర్పు వచ్చిన తర్వాత ఒకవేళ విజిబుల్కి సంబంధించి కేటీఆర్ని విచారించే సమయంలో ఆయన అడ్వకేట్కు కేటీఆర్ విచారణ అధికారి కనబడే విధంగా ఏసీబీ కార్యాలయంలో ఏర్పాట్లుంటే ఒకవేళ అక్కడి వరకు హైకోర్టు అనుమతిస్తామని చెప్పేసి కూడా చెప్పింది. కాబట్టి అక్కడి వరకు అనుమతించి లోపల కేటీఆర్ని విచారించనున్నారు. కేటీఆర్పై
అనేక ప్రశ్నల వర్షాలు కురిపించే అవకాశం కనబడుతుంది. ఇక రేపు కంపల్సరీగా కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సిందే. ఈ కేసుపై ఇప్పటికైనా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా మళ్ళీ తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని చెప్పేసి పిటిషన్ దాఖలు చేశారు. కానీ దానిపై ఇంకా విచారణ స్టార్ట్ కాలేదు. సుప్రీంకోర్టు ఇంకా ఎలాంటి డైరెక్షన్ ఇవ్వలేదు. కాబట్టి రేపు కేటీఆర్ తప్పనిసరిగా ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ లేని పక్షంలో ఏసీబీ తదుపరి చర్యలకు సిద్ధమయ్యే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఆయన చట్ట ప్రకారం నడుచుకునే విధంగా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏసీబీ నోటీసులు జారీ చేసింది, చట్ట ప్రకారంగా ఈ కేసును విచారిస్తుంది. కాబట్టి ఆయన ఒకవేళ సహకరించకుంటే విచారణకు ఏసీబీ ఫర్దర్గా ఏసీబీలో చట్టం ఎలా ఉందో దాని ప్రకారం ముందుకు వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు హైకోర్టు కూడా కేటీఆర్ని విచారించే విజిబిలిటీ వరకు అడ్వకేట్ని అనుమతిస్తాం ఒకరిని అని చెప్పింది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ తరపు న్యాయవాదులు 3 పేర్లని హైకోర్టుకు అందిస్తే అందులో ఒకరిని ఏసీబీ కార్యాలయానికి అనుమతిస్తారు. కానీ కేటీఆర్ దగ్గరే కూర్చునే విధంగా అనుమతించమని చెప్పి స్పష్టంగా హైకోర్టు చెప్పింది. కాబట్టి రేపు ఖచ్చితంగా ఆయన విచారణకు వస్తాడనే ఆయన తరపు మనుషులు చెప్తున్నారు. ఆయనకు సంబంధించిన అడ్వకేట్స్ కూడా విచారణకు హాజరవుతారనే చెప్తున్నారు. రేపు ఏసీబీ ప్రధాన కార్యాలయం అయినటువంటి బంజారాహిల్స్ ఏదైతే ప్రస్తుతం ఇక్కడ ఉన్నామో ఇక్కడే విచారణకి హాజరు కానున్నాడు. ఇక ఉదయం 10 గంటలకు ఈరోజు అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణకు హాజరు కావడం జరిగింది. ఆయన ఉదయం 10 గంటల నుంచి ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగుతుంది. మధ్యలో 1:30 నుంచి 2 గంటల వరకు ఆయనకి లంచ్ విరామం ఇచ్చారు. ఆయనతో తెచ్చుకున్న భోజనం చేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటి క్రితమే ఆయన విచారణ ప్రారంభమైనది తెలుస్తుంది. దాదాపు 5 గంటల నుంచి ఆయనని విచారిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, కేటీఆర్కి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, వీటన్నిటికి సంబంధించిన వివరాలతో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఏసీబీ అధికారులు. అరవింద్ కుమార్ అప్పుడు మున్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేశాడు. కాబట్టి అప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అసలు ఈ ఫార్ములాకు సంబంధించి అగ్రిమెంట్లు ఎలా జరిగాయి, నిధులు చెల్లింపులు సొంత నిర్ణయమా, ఎవరైనా ఎలాంటి ఆదేశాలు వచ్చాయి, కేటీఆర్ బలవంతం ఏమైనా చేశారా, ఒత్తిడి పెంచారా అనే ప్రశ్నలు కూడా కేటీఆర్ అరవింద్ కుమార్ని అడిగినట్టు తెలిసింది. క్యాబినెట్ పర్మిషన్ లేకుండా నిధులు ఎలా రిలీజ్ చేస్తారని చెప్పేసి కూడా అరవింద్ కుమార్ని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇంకా కంటిన్యూగా అరవింద్ కుమార్ని అయితే ఏసీబీ కార్యాలయంలో ఆయనని విచారిస్తున్నారు. సురేష్, ఇప్పటికే చూసుకుంటే కేటీఆర్ మాజీ మంత్రి అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే కాబట్టి 3rd డిగ్రీ ప్రయోగించే పరిస్థితి ఉండదని కోర్టు చెప్పింది. అయితే కోర్టు తీర్పులో 3rd డిగ్రీ అనే పదం వచ్చింది. అసలు ఎవరి అంశాన్ని కోర్టులో తెరపైకి తీసుకొచ్చారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అండి. అంటే పదే కేటీఆర్ న్యాయవాదితోనే నేను విచారణకి హాజరవుతాను, నేను పర్సనల్గా వ్యక్తిగతంగా హాజరు కాలేను అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. లంచ్ మోషన్ పిటిషన్లో అదే మెన్షన్ చేశారు. ఆయన తరపు న్యాయవాదులు కూడా న్యాయమూర్తి ముందు వాదనలు వినిపించారు. కాబట్టి న్యాయమూర్తే స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే కేటీఆర్కి అడ్వకేట్ని ఎందుకు అనుమతించాలి, కేటీఆర్ ఒక మాజీ మంత్రిగా ఉన్నాడు, ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, ఆయన మీద 3rd డిగ్రీ ఎలా జరుగుతుంది అని ఒక వ్యాఖ్య చేశాడు. అంటే దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే కేటీఆర్ 3rd డిగ్రీ జరుగుతుందని విచారణకు అడ్వకేట్ని పిలుస్తున్నారా, లేదంటే ఎందుకు అడ్వకేట్ని కావాలని కోరుకుంటున్నారా అనే సందర్భంలో ఈ వ్యాఖ్య చేసినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. గతంలో నిందితుల తరపు అంటే కస్టడీ కోరినప్పుడు అడ్వకేట్ సమక్షంలో విచారణ చేయమని చెప్తుంటారు. కొన్ని కేసులకు పరిమితం. కానీ ఇక్కడ మొదటిసారి ఆయనకి నోటీస్ ఇచ్చారు. మొదటిసారి విచారణకు హాజరవుతున్న సందర్భంలో అడ్వకేట్ ఉంటేనే నేను విచారణకు వెళ్తానని కేటీఆర్ అనడం పట్ల కూడా హైకోర్టు అభిప్రాయపడినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి 4 గంటలకు కేటీఆర్ వెంబడి రేపు అడ్వకేట్ని అనుమతిస్తారా లేదా అనేది స్పష్టమైన తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అనుమతించినా దాదాపు విజిబుల్ ఉండే వరకు మాత్రమే కేటీఆర్ న్యాయవాదిని అనుమతిస్తారు. అధికారి ఎవరైతే విచారణ అధికారి అడిగే ప్రశ్నలకు అడ్వకేట్కి వినపడే విధంగా ఉండదు అని చెప్పేసి ఆయన దగ్గర వరకు అనుమతించము అని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఒకవేళ అనుమతిస్తే ఆయన కనబడే విధంగా మాత్రమే అనుమతిస్తామని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టంగా చెప్పింది. కాబట్టి 4 గంటలకు కేటీఆర్ వెంబడే అడ్వకేట్ని అనుమతిస్తారా లేదా అనేది తీర్పు వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.